మనసే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడితే వేస్తున్నా నీలాకాశంలో తొలి తొలి చూపుల మాయా తన తడిలా తడిసిన హాయ అనుగుణ తగతిని చూసావా ప్రియా గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫుల్ చూపిందా. ఓకే తెలుసు కదా ఈరోజు ట్యూస్డే వచ్చేస్తారు కంత్రి గాల్లో సంజయ్ యాదవరాజు అండ్ నా నేడు కొడుత నీకేటన్నా నా నెట్ట గుంట నీకేటన్నా నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి గుంటుకి ఎన్ని టీకాలున్నాయి నా జీన్స్కి ఎన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి నీ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేటన్నా లాయి లాయి మరుతులాయి లాయి లాయి మరుతులాయి లాయి లాయి. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాటా. తెలుసు కదా ఆన్సర్ ఎవరైతే ది బెస్ట్ గా ఇస్తారో వాళ్ళకి పేటిఎం వారి తరపు నుంచి 1000 రూపీస్ అండ్ అలాగే మీ ముగ్గురులో ఎవరైతే బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి కూడా పేటిఎం వారి తరపు నుంచి 1000 రూపీస్. ఎలాంటి సందర్భాల్లో ముఖం మార్చుకుంటాం? పెంక మీద పెట్టినప్పుడు మాడిపోద్దిగా. మమ్మీ డాడీ మందు తాగేటప్పుడు నాకు పెగ్గు పోయకపోతే నేను అలుగుతా. మేము మమ్మీ డాడీ ఇద్దరం తాగుతుంటాం. నువ్వు అప్పుడే కాలేజ్ నుంచి వచ్చావు, మమ్మల్ని ఎట్లా అడుగుతావు? మేము ఇవ్వను అంటే ఎట్లా? డాడీ నాకు పెగ్గు. ఎవరివే నువ్వు నడపా. నా కూతురా జుట్టిప్పుకొని వస్తే ఎవరితో అనుకున్నందా? పెద్దమ్మి దాయే ఎన్ని రోజులైంది? నువ్వు ఫస్ట్ దాగే. ఇగో ఇంకో 20. డాడీ నాకు. ఇగో ఇంకో 30. డాడీ నాకు. మరి ఓవర్ గా తయారైతుంది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు జడేసి పంపిస్తే ఇప్పుకొని వస్తున్నది. ఇగో 20. ఇగో 30. కొత్త మనం ఎత్తుకుందాం. అది మందు తాగిన వెళ్ళిపో నువ్వు, వద్దు మాకు కూతురు లెక్క. నెక్స్ట్ పేషెంట్. పేరెంట్స్ షాపింగ్ కి తీసుకెళ్తా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేసినప్పుడు. ఓకే బేబీ యు ఆర్ గోయింగ్ టు షాపింగ్ టుడే. హలో డెలివరీ టైమా? ఓకే నీకు డెలివరీ టైం అయిపోయిందండి మన డాక్టర్. నో షాపింగ్. ముఖం మార్చుకో. ఇప్పటి నుంచి ఎవరెవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు ముఖం మార్చుకొని ఆన్సర్ చెప్పాలి. మేము కూడా ముఖం మార్చుకొని యాంకరింగ్ చేస్తాం. అక్క వద్దాక. రెడీ. నేను గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు అడిగితే అట్లా కాదబ్బా. నేను మా గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు అడిగితే వాళ్ళ అయ్యా ముద్దు చెప్పు. అయ్యా అంట వాళ్ళ అయ్య ముద్దు కావాలంట. ఒరిజినాలిటీ వచ్చింది బంగారం. ఏమైందంటే అట్లా కాదు అట్లా కాదు. ఓకే నెక్స్ట్ పేషెంట్. మమ్మీ పటాస్ షోకి వద్దన్నప్పుడు ముఖం మార్చుకుంటా. ఆంటీ ఏమైంది మీకు? మమ్మీ పేరు ఏంది? లక్ష్మి. లక్ష్మాంతి. ఇప్పుడు చూడు మీ కూతురు స్టేజ్ మీదకి వచ్చి ఎట్లా ఇట్లా ఊపుకుంటూ డాన్స్ చేస్తుంది. అప్పుడు నీకు మండుతుంది. దా ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నాకు తెలిసి లక్ష్మి అంటే అక్కడ కొంగుని తీసుకెళ్ళి లోపడాడు. దయచేసి పిల్లలు మాత్రమే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటే అమ్మ తాత కుక్క పిల్లలు అందరూ వచ్చి పటాసులో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్. మా డాడీ పక్క వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నాకు ఎన్నో అనిపిస్తుంది. వాడిని చూడరా ఎంత నీట్ గా కూర్చుండో. నువ్వు చూడ చింపిరి జుట్టు వేసుకొని ఆ బట్టలు ఒప్పుకొని. నెక్స్ట్. లవర్ని ఇంటికి తీసుకెళ్లి ఏమైనా నాతో పెళ్లి చేయ అంటే ఇది సంబంధం కాదు, నేను చూసిన సంబంధం నుంచి చేసినప్పుడు ఎవరు అంటారు అప్పుడు? డాడీ వాళ్ళు.
ఓకే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ యాదమ్మ రాణిని తీసుకొని మాకు వచ్చి చెప్పు, కన్ఫెస్ చేయి. నేను డాడీ, శ్రీముఖి మమ్మీ, నీకు తొందరరా. ఏమండి Yes. మన కొడుకు పై చదువులు చదివి ఆ. పెద్దంటి సంబంధాన్ని పెళ్లి చేసుకొని మన వంశాన్ని పెంచితే ఎంత బాగుంటుంది కదండి. ఇదే మాట మీ ఆయనతో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. నేను పక్కింటోడు. గెటప్ సీను ఆటో రామప్రసాద్ లాగా క్యారెక్టర్లు మారిస్తే మీకు పగిలిపోతుంది. మాటల్లోనే నా కొడుకు వచ్చేసాడు, ఈ దేవత్తది పని మనిషిని పట్టుకొని పని తిరగద్దని. మనిషి కాదు ఇది, ఏమిట్రా నా ఎవరికి ప్రియురాలు ఇది. తప్పు లేదురా, నేనే పని మనిషిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వే. ఏమండి పగిలిపోద్దండి. సారీ. ఏంటి మీరు మొన్న 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 నాన్న ఇది నా ప్రియురాలు. ఒక పని చేద్దాం దా, మీరిద్దరు తీసుకొని వెళ్ళండి అక్కడ వండి. ఏయ్ ఒక్కసారి. రాజు నువ్వు ఎలాంటి సందర్భాల్లో మూతి మార్చుకుంటావు? మా అయ్య ఇంట్లో అందరు చికెన్ వేసి నాకు ఒక్కని అయిపోతే అలుగుంటా. సంజయ్ యూ టెల్ మీ. ఎవరైనా కత్తిలాంటి అమ్మాయి వచ్చి కర్రోడు అంటే ముఖం మార్చుకుంటాం. ప్రసాదు, నాకు పెళ్ళైన తర్వాత పాప బాబు పుట్టిన తర్వాత ఆ బాబు నా బాబు అని తెలిస్తే మొహం మాట. కంట్రీ లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ది హనీ బీ బాయ్స్. సర్దార్ సంజయ్. సరాసరి పట్టి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజాన ధన ధన కూల్చే జోరే. నాగార్జున సాగర్ లో నీళ్ళు ఎండిపోతాం గానీ ఈ ఆడోళ్ళ కళ్ళలో మాత్రం నీళ్ళు ఎండిపోవా. నీ దగ్గర మాత్రం కామెడీ ఉండదు బా. అయితే బా వీళ్ళు ఊగంటే ఏడ్ చేస్తుంటారు. మామూలు లేడీస్ వెళ్తారు అనుకో, పక్కన అనుకో చచ్చిపోతానే. ఎందుకు చచ్చిపోతావే? నాకు పింపుల్ వచ్చిందని చచ్చిపోతాను. తెంగడదాన బొగ్గ మీద పింపుల్ రాబోతే లాలిపాప్ వస్తుందా? అడ్డమైన ఫుడ్ అంటే తింటే పింపుల్ రాక ఏమొస్తుంది? అలాంటే నేను చచ్చిపోతానే. నాకు అంటే పింపుల్ వచ్చి నువ్వెందుకు చచ్చిపోతావు? నేను చచ్చిపోతానే నేను కూడా. నువ్వెందుకు చచ్చిపోతే? నాకు తెల్లేరు వచ్చిందే. తెల్ల ఎంటికాను లేకపోతే వైట్ ఎయిరాను? తెల్లేరేంద్రా? సగం ఫీజు ఇంగ్లీష్ సగం ఫీజు తెలుగు కట్టిన రెండు కలిపి చచ్చిపోతానే. ఇతనే చచ్చిపోతాను. అయితే నేను చచ్చిపోతానే. నేను థమ్స్అప్ దాకా చచ్చిపోతానే. ఎవడన్నా విషయం దాకా చచ్చిపోతాడు, పాయిజన్ దాకా చచ్చిపోతాడు. నువ్వే థమ్స్అప్ దాకా చచ్చిపోతావు అన్నావు. మహేష్ బాబు ఏదో అదరకూడదు అన్నాడు కదా, అందుకే థమ్స్అప్ దాకా చచ్చిపోతాను. ఏంద్రా ఇట్లా వెళ్తున్నాయి నీవు ఇవాళ? కంటెంట్ లేనివాడు వెళ్తున్నాయి. దానికి చచ్చిపోతా తింగదా నీలాంటిదే. కాలట్టుని 30 రూపాయలు కట్ చేశారని మ్యూజిక్ కాల్ చేసిందంట. ఇంకొందరు ఉంటారు సావిత్రిలో ఫీల్ అయిపోతుంటారు. మామూలు బస్ మీద వెళ్తాం కదా, సావిత్రి అలాంటి వాళ్ళు బస్ మీద టచ్ అవుతారు. మనం బ్రేక్ వేస్తారు, టచ్ చేస్తే నువ్వు నన్ను టచ్ చేసావు. మరి బ్రేక్ వేస్తే టచ్ చేయక ఇంకేం చేయాలి? అది కాదు, ఇప్పుడు నా శీలం పోయింది. ఒకసారి సింగర్దాన టచ్ చేస్తే ఆయన శీలం పోద్దా? రేపు పిల్ల పుడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? టచ్ చేసిన పిల్ల కొడితే మొత్తం వాళ్ళే ఉండాలి, మనమే ఉండాలి. లేదు నన్ను పెళ్లి చేసుకోలేమని నీ ఎట్లా చచ్చిపోతాను. చిక్కరేసి పెళ్లి చేసుకున్నా, నిజంగా నన్ను చేసుకుని బస్ కింద పెట్టి చచ్చిపోయింది. ఇంకొందరు ఉంటారు కాలేజీలో, మనం బాయ్స్ లేపినా అనుకో, అరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్పరా, నాకు చెప్పినావు నీకు చెప్పడానికి నేను. అమ్మాయిని లేపిననుకో సార్ అడుగుతాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్పంటే, ఉల్లిపాయల రేట్ చెప్తాం, కూరగాయల రేట్ చెప్తాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రేట్ చెప్పాలి రయ్యా చెప్పమ్మా. నిన్ను ఎవడేమన్నాడు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ తెలియక ఏడుస్తున్నారయ్యా. ఆన్సర్ చెప్తావా లేకపోతే మీ అమ్మ నాన్నని పిలవాలా? అయ్యో సార్ మీకు కాల్ పట్టుకుంటే సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే జడ్డు దాకుండా అదేనా సార్? ఏ ప్లస్ అది కాదమ్మా, సైన్స్ లో ఫార్ములా. సైన్స్ కాదురా, బయాలజీ. ఇంకా సీరియల్స్ లో ఉంటావా, ఈ ఆడోళ్ళు ఉల్లిపాయలు కోసినప్పుడు అయినా ఏడుస్తారో లేదు తెలియదు కానీ సీరియల్ చూసినప్పుడు మాత్రం ఏడ్చేస్తారు. ఎగ్జాంపుల్ మీ ఇద్దరు అన్న, నువ్వు హీరో ఆయన హీరోయిన్, వీళ్ళిద్దరు సీరియల్స్ అన్న, ఇది హీరోయిన్. ఫస్ట్ నైట్ సీన్ ఇద్దరికి
అయ్యో నేను సడన్ గా చూస్తుంటే కరెంట్ పోయింది, ఇవాళ ఏమైతుందో ఏమో. కరెంట్ పోతే టీవీ ఎట్లా అవుతుంది రే? ఇది నెగిటివ్ క్యారెక్టర్ కోతిమోకంది. ఇదేంద్రా రియల్ లైఫ్ కూడా దాని అది ఇది అంటారా? ఈ రోజు నా ఫస్ట్ నైట్. దేవి అలా రా కూర్చో. వద్దురా, దాని జోలికి పోకురా, చచ్చిపోతారా. ఈ పళ్ళు తింటావా? నువ్వు తిను. సరే ఫస్ట్ మనం మనసు మాట్లాడుకుందాం. ఎందుకు చెప్పు. ఎవరన్నా ప్రేమించావా? ఓ మస్తు. అంటే మమ్మీని డాడీని నా కూతురుని చెల్లెని. నీ కూతురు ఎడకలు వచ్చిందిరా ఫస్ట్ నైట్ కదా. నన్ను అడగవా ఎవరన్నా ప్రేమించాను? చెప్పు, అడగకుండా చెప్తావు కదా. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని లక్షల మంది ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళందరినీ కాదని నేను నిన్నే ఎందుకు ప్రేమించాను తెలుసా? ఎందుకు? నీ అందం. నేను అందంగా లేదని చెప్తారు. వాళ్ళ కళ్ళు గుడ్డివే. నీ కళ్ళు సరే దేవి, పాలు తాగుదామా? నువ్వు తాగా. తాగుడు ఎక్కువ ఉంది, పాలు తాగుడు ఏమన్నా ఉందా లేదా? నువ్వు తాగు, నువ్వు తాగి. దొంగ మొక్క నేను తాగిపోయాకే. తాగు. దీంట్లో షుగర్ ఉందా? లేదు, చక్కెర ఉంది. నువ్వు టీవీలోకి ఎట్టపోయినవురా? కరెక్ట్ ప్రశ్న. నువ్వు ఎందుకు వచ్చినావు టీవీలోకి? ఇది 3D ఎవడన్నా పోవచ్చు రావచ్చు. నీలాంటి కోర్టులో కేసు వేస్తానంటే కేసు బిల్లు తాగలేనన్నదంట. ఒరే కంటెంట్ తో చేయడం కాదు, నీలాంటోడే లాంటివి రాసుకుంటావు కదా నువ్వు. అదొక 4 చెప్పాలి ఇప్పుడు నువ్వు. అది చెప్తా బాగుండలేదు, మీరు డిసైడ్ కావాలి. చెప్పు. నీలాంటి ఎవరెస్ట్ ఎక్కడ అంటే ఇంట్లో ఎవరెస్ట్ మసాలా ఉందన్నాడంట. నీలాంటి సునామీ వస్తుందంటే ఎందుకు వస్తున్నా సునామీ సుధాకర్ కాల్ చేసిందంట. నీలాంటి మొదటి రాత్రి రోజు లైట్ ఆపేసిందని చెప్పి శివరాత్రి అని దుప్పటిగా పడుకుందంట. లాస్ట్ ఇక నాకు ప్యాంట్ ఒకటే మిగిలింది. సూపర్. Let's call up on stage the one and only Yadava Rani. రవణ, ఇలా కంటెంట్ ఏం తెలుసానా? బేసిక్ గా మా ఇంట్లో అందరు ముసలి ఉంటారు, నాయనమ్మల అమ్మమ్మలు. అలా త్యాగస్తం ఎట్లుంటది, ఇంట్లో ఒక్కత ముసలి కూర్చొని ఉంటది. మన్మడు ఉంటారా, ఆ దోస్తులు వస్తే ఎట్లా బిహేవ్ చేశారు. మన్మడు దోస్తులు అన్న ప్రసాద్ అన్న. ఇగో మామా. ఎవర్రా? నేను మామ పెస్సి. ఎవరా? పెస్సి. ఏం ఎవరు కావాలో తెలీదా నీకు? నీ మనవడు ఫ్రెండ్ అని నేను. ఎందుకు వచ్చినావు? అప్పుడే తెల్లారి నీకు నీ మనవడు కోసం. పని పాట లేకుండా ఏంట్రా రాత్రి పూట తిరిగేది? మీరు నాకు అర్థమైతలేదు. తిరుగుతాడు, అదేదో అంటాడు వాట్సాప్ ఏందది, ఇట్లా ముఖం మెట్టుకొని చూస్తాడు. వీడియో కాలే బామ్మ. ఇప్పుడు నీ మనవడు నడలేడా? లేడని చెప్తున్నా కదా. అరే రాజు చెప్తే అర్థం కాదరా. పోతావా మీ అమ్మని వాళ్ళ పిలు. నిర్మల. మా అమ్మ పేరు నిర్మల కాదు, సరస్వతి. ఏదో ఒక సీది. ముసలే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే. నీ మనవడు రమ్మంటే వచ్చి అర్థమైందా? అరే నువ్వు బయలుదేరినావు తెల్లారినా నీకు? అరే ఏంద్రా మీ మామ? 2 నిమిషాలు బతికితే నువ్వు ఏం వాకింగ్? జస్ట్ వాకింగ్. పొద్దుగా లేస్తావు ఎటు పోతావు? ఇట్లా రాను ఇట్లా. అందరికి సాగు వస్తుంది, నీకు సాగు రాదేంది? ఆ ముసోడు పోయిండు నిన్ను భరించలేక, నేను మాత్రం వినే సచ్చిన. చిన్నగా ఉన్నప్పుడు నుంచి పెట్టిన నా మీద చేయలేపుతావు కదా నువ్వు. ఏం పెట్టినావు? మా 10 రూపాయలు 5 రూపాయలు నొక్కేసి ఒక 5 కానీ. అయినా నా మీద చేస్తా నా కొడుకు రాని. అరే చేతులు ఫీల్ అవుతున్నావు బామ్మ, కాలెత్తమంటావా? ఏంటా నా మీదనే కాలెత్తుతారా మీరు ఇద్దరు కలిసి? నువ్వు చెయ్యి ఎత్తితే ఫీల్ అవుతున్నావు కదా బామ్మ, అందుకే కాలెత్తుతా. ఇంకొంతమంది ముసలు ఇట్లుంటారు. ముసలు పెళ్లి పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు? పెళ్లిలా అన్న వడ్డిస్తాడు ప్రసాద్ అన్న.
ముందు నీలే 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 ఆగలే ఆగలే అమ్మా అందరికి ఎందుకు వచ్చిన వేడి పెద్ద సెలబ్రిటీ ఏంటి బొంగుంది పట్టుకో రమ్మన్నమాట ఈ ప్లేట్ కడిగేరా ఈ పేటు మూతి కాలం రాలే తిండికి వచ్చిన గమ్మందినే గమ్మందినే థ్యాంక్స్ అన్న మన్వాడు లడ్డు 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 ఇంగ్లీష్ వచ్చామా నీకు యా మన్మాడా జాంగిరే కొడుక సరే బాబు పెరిగేసామంటావా అంటే ఏమరా ఇప్పుడు నీకు తెలియాలా నాకు పనులు లేవని సరేగా పెళ్లి కూతురు తాలూకా అండి పెళ్లి కూతురు తాలూకా ఎవరి తాలూకా ఏవా చేస్తా ఎందుకేను చెప్పు చూడండి చెప్పు ఏమమ్మా ఏ కాదు బి సరే పెరిగేమంటారా ఎన్నిసార్లు పెరుగు వేరే తీసుకురాపా వేరే పెరుగు తీసుకోమంటారా చికెన్ తీసుకురాపో చికెన్ ఉండదు బాబు గారు ఇవాళ పెళ్లి వెజ్ పెళ్లి ఇది అయితే ఈ పెళ్లికి నేను కాదు రావాల్సింది వేరే పెళ్లి పోవాలి అరే నువ్వు అమ్మాయి తాలూకా అబ్బాయి తాలూకా మీరు అమ్మాయి తాలూకా అబ్బాయి తాలూకా అరే నువ్వే తాలూకురా ఆకులు ఆకులు ఇద్దరు ముసలోళ్ళనా ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటది ఇప్పుడు నేను ముసలోనే అన్న ముసలోడు అంటే బేసిక్ అంగే కానీ ముసలోడు గెటప్ వేస్తున్నా అదే వేసినావు దా రాణి ఇటున్నా ఇటు ఇట్టా కూడా ఇలాగే ఉంటేను ఏంటే డాన్స్ చేస్తున్నావు డాన్స్ కాదే నువ్వు లెగిసి నుంచుంటే ఇదే వేస్తావు అందుకనే కూర్చున్నా నేను అవునే పక్కింటి మల్లమ్మ లేచిపోయిందంట కదా అవునే కుర్చీ నుంచి లేచిపోయింది అదే మళ్ళీ గంట అట్టి లేచిపోయిందంట ఒకసే పెద్ద మగమా అది మళ్ళీ గాడితో ఎగలేదు అది గాడితో లేచిపోయింది చూడ్డానికి అదే పోయే కాలమే అవ్వగాదే రమ్మమ్మ ఏంటి ఈ మధ్యలో నువ్వు ఏ సర్టిఫికెట్ సినిమాలు చూస్తున్నావంట తప్పు కదూ ఏం తప్పే గింత వేసుకుంటారేమే మొత్తం అది కూడా లేకపోతే బాగోదు కదవే అందుకే వేసుకుంటున్నారు మా కాలంలో అయితే సావిత్రి ఎంత మంచిగా వేసుకునేది డ్రెస్ పాయింట్లు పాయింట్లు కదండి ఆ పక్కింటి సీముకి చూడు కట్టీలు ఉంటాయా ఎడుచుకు తిరుగుతుందే అంతే ఏంటిది అంత ప్యాషన్ అంట ఏం పాసన ఏమై కొనాలైతే ఒకటే చీర కట్టిన సంవత్సరం నుంచి ఇది కాదు కదే చీరంటావేంటి ఇంకేంటి చేద్దాము ఫినిషింగ్ ఇచ్చి ఇందాక నుంచి కవర్ చేయలేక చచ్చిపోతున్నాను కవర్లు ఎందుకే కవర్లు బ్యాన్ చేసారు కదా అన్న ఇట్లుంటది అన్న ముస్లిం కంట్రీ లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ పీకిన ప్రసాద్ బావా రాజు చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నమ్మని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నాడు చాలా బాగా చూసుకుంటున్నాడు షూటింగ్ నుంచి వచ్చి ఒక రోజు టీవీ పెట్టి డబ్ల్యూ చూస్తున్నారు బామ్మ మా కూడా చూస్తున్నాడు టేబుల్ మీద పల్లీలు ఉన్నాయి పల్లీలు తీసుకుని మొత్తం తింటున్నాడు బామ్మ ఇంకా పల్లీలు లేవా అయిపోయినాయి అంటే ఉండరా నాన్న ఒక్క నిమిషం అని చెప్పి ఆవిడ స్నిక్కర్ తీసి తప్పలిచ్చి ఆ పల్లీని దాంట్లో వేసింది ఏంటి బామ్మ అంటే అరే నేను చాక్లెట్ తప్ప పల్లీలు తినలేను రా పళ్ళు లేవు కదా ఎందుకంటే దాంట్లో వేసి అయ్యే నువ్వు తిన్నావు అంటే బేసిక్ గా చెల్లమ్మకి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఒక స్వీట్ షాప్కి వెళ్ళింది బావా అక్కడ పూతరేకులు తర్వాత లడ్డు మైసూర్ పాక్ జిలేబీ జాంగ్రీ ఇవన్నీ తీసుకుంది ఫస్ట్ లడ్డు తింది చాలా బాగుంది అనుకుంది తర్వాత జిలేబీ తింది సూపర్ చాలా టేస్టీగా ఉంది తర్వాత పూతరేకులు తింది సీరియస్ గా అరిసింది ఎవరు ఇక్కడ మేనేజర్ అని అరిసింది ఏమైంది లడ్డు తింది సూపర్ ఉందండి కానీ పూతరేకులు అంటే తప్పగా ఉన్నాయి సన్నసదవా అంది మేడం పూతరేకులు పక్కన ఉన్నాయి మీరు తన టిష్యూ పేపర్ ఈ రోజు ప్రసాద్ గారి జోకులు వేలుతున్నాయి
బేసిక్ గా చెల్లెమ్మ కొంచెం లావుకుంది కదా, స్లిమ్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఒక చిన్న చిట్కాలు చెప్పాడు, అది పాటిస్తుంది అన్నమాట. నైట్ 12 గంటలకి ఒక స్ట్రీట్ లైట్ కింద ఆ పురుగులు పట్టుకుని అలా తింటూ ఉంది. ఈగల్ని, మంచి ఈగలు అయ్యి. బావ అటుకి వెళ్తున్నాడు, చూసాడు శ్రీముఖి లాగా ఉందేంటి, శ్రీముఖి ఏంటి పురుగులు తింటున్నావు చండాలంగా అంటే, ఏం లేదురా రవి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగా సన్నంగా అవడం కోసం ఏం చేయాలన్నా డాక్టర్ లైట్ ఫుడ్ తినమన్నారు. లైట్ కింద ఉండే ఫుడ్ ఇదే కదా, అందుకే తింటున్నా. చెల్లమ్మ ఈ మధ్యలో బావ చెల్లమ్మ కొత్త ఫ్లాట్ గా ఉంది. కొత్త ఫ్లాట్ 3rd ఫ్లోర్. బేసిక్ కొత్త ఫ్లాట్ కొన్న ఆనందంలో ఫోన్ చేస్తూ వాచ్ తిప్పుతూ చూసుకుంటుంది. సడన్ గా ఆ వాచ్ కింద పడిపోయింది. చెల్లమ్మ గవ ఫాస్ట్ గా లిఫ్ట్ లో కిందకు వచ్చి చెయ్యి ఇలా పెట్టి అలా నుంచింది. బాగా వచ్చి సిమ్కి షూటింగ్ వెళ్దాం రామ్మా అంటే, ఉండరా ఒక నిమిషం, నా వాచ్ పైనుంచి పడిపోయింది కిందకి, పట్టుకుని వచ్చేస్తానంది. అవునా, ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయిందిరా. అది ఎప్పుడో పడిపోయి ఉంటుంది, ఎవరు పట్టుకెళ్ళిపోయి ఉంటారు సిమ్కి, పదిలిపోదాం అంటే, అరే పిచ్చోడా నాది 10 నిమిషాలు లేట్ రా వాచ్. బేసిక్ గా మా చెల్లికి బావకి పెళ్ళయింది. 1 year బ్యాక్ చాలా గ్రాండ్ గా సూపర్ చేసుకున్నారు అనమాట. బావ ఓ షో చేస్తున్నాడు, ఆ షోకి డైరెక్టర్ మన సంతోష్ అన్న గారు, బావ 1 year నుంచి లేట్ గా వస్తున్నాడు. ఓ రోజు బాగా లేట్ గా వచ్చాడు. ఏమయ్యా రవి ఇవాళ బాగా లేట్ అయింది ఏంటి అంటే, ఏమి లేదు డైరెక్టర్ గారు, ఇవాళ ఉల్లిపాయలు కోస్తుంటే నా చెయ్యి తెగిపోయింది, అందుకే లేట్ గా వచ్చాను. ఏమో నీకు బుద్ధి ఉందా, సిగ్గు ఉందా, ఉల్లిపాయలకు వస్తావా? నాకు పెళ్ళైంది అయ్యా, నీకు తెలుసా నేను ఎప్పుడల్లా చేశానా? 10 ఏళ్ళ నుంచి ఉల్లిపాయలకు వస్తానయ్యా, ఇప్పుడు నాకు ఏం తగలే అన్నాడు. ఓకే, మరి ఈ రోజు జరిగిన పంచ్ పడాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది నన్ అదర్ దెన్ శివ. ఈ రోజు ఆ పేటిఎం వారి 1000 అండ్ 1000 ప్లస్ 2000 ఎవరికి వెళ్తున్నాయి అంటే సర్దార్ సంజయ్. అండ్ అలాగే ఇంకొక 1000 రూపీస్ వెళ్తున్నాయి మా నాన్ స్టాప్ ఫోటో పంచెస్ స్పీకింగ్ ఆఫ్ ప్రసాద్. సూపర్ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ తరుణ్ మాస్టర్.